ప్రియ సహోదరి సహోదరులకు, గమనస్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు పాపములకు దాసులై ఉంటేని కానీ ఏ ఉపదేశ క్రమములకు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై తిరిగి ఇందుకు దేవునికి స్తోత్రం. పాపానికి దాసులైనటువంటి వారు మానక పాపం చేస్తూ ఉంటారు. దేవునికి విరోధంగా, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మానవులు ఏం చేస్తూ ఉంటారు? పాపం చేస్తూ ఉంటారు. ఆ విధంగా పాపం చేసే ప్రతి ఒక్కరూ కూడా పాపానికి దాసులు. వారు పాపం నుంచి విమోచింపబడాలి, పాపదాసత్వం నుంచి విడుదల పొంది నీతికి దాసులు అవ్వాలి. పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు యొక్క అభిలాష. పాపానికి దాసులైనటువంటి మనలను పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా చేసేది ఏంటి అని అంటే ఉపదేశ క్రమం. ఆ ఉపదేశ క్రమానికి అప్పగింపబడాలి. ఆ ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడాలి. ఉపదేశ క్రమము అని అంటే క్రమమైనటువంటి ఉపదేశం. పాపులను పాపము నుంచి విడుదల చేయడానికి సర్వజ్ఞుడైనటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి ఉపదేశం. అది కావగమనంలో అపోస్తుల బోధగా గ్రంథము గుర్తించినట్లు మనం చదువుతాం. ఏ బోధ అండి? అపోస్తుల బోధ. ఎందుచేతున్నానంటే సమస్త కల్మషమును, విర్రమీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఆత్మలను పాపము నుండి రక్షించే శక్తి దేనికి ఉందన్నమాట? దేనికి ఇచ్చాడు దేవుడు? వాక్యం ఇచ్చాడు. కనుక వాక్యము, ఆ దైవ జ్ఞానము దేవుని యొద్ద నుండి భూమి మీదకు తెచ్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. తెచ్చినటువంటి క్రీస్తు ప్రభు మౌనంగా ఊరుకోలేదు. 3.5 సంవత్సరాల పాటు తనను వెంబడిస్తున్నటువంటి తన శిష్యులకు తర్ఫీదునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఒక రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తాం. కొండ మీద ఏకాంతంగా మోకరిల్లి తెల్లవారులు ప్రార్థన చేసి, తెల్లవారి ఉదయం అయినప్పుడు శిష్యులందరినీ పిలిచి వారిలో 12 మందిని ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు? వారికి అపోస్తులని పేరు పెట్టినట్లుగా మనం చూసాం. నేను గత పాఠాన్ని సమీక్షిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏం చేశాడు? సువార్త ప్రకటనకు వారిని పంపించడానికి సిద్ధపడ్డాడు. అపోస్తులుడు అనగా పంపబడినవాడు. అపోస్తులుడు అనగా పంపబడినవాడు. దేనికి? సువార్త ప్రకటన కొరకు. ఈరోజు నా బాధ్యత సంఘానిది. సంఘంలో దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని పని చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వారై ఉన్నారు. వారికి తెలిసినటువంటి జ్ఞానంలో నశించిపోయేటటువంటి ఆత్మలకు వాక్యాన్ని అందించవలసినటువంటి బాధ్యత కలిగిన వారై ఉన్నారు. ఎంతవరకు చేస్తున్నాము అనేటటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఏం చేశాడు? వారిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం చేశాడు? వారిని పంపించాడు.
అయితే ఈ మనుషులను ప్రభువుకు అనుగ్రహించిన వారు ఎవరట? దేవతండ్రి అయినటువంటి దేవుడు. మాట్లాడితే ఏం చెప్తాడు? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారై ఉండిరి, వారు నీ వాక్యమును గైకొనిరి, వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు ఏం చేశాను? వారికి ఇచ్చేశాను. నాకు అర్థమవుతుందా? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, వారికి నీ వాక్యమును ఇచ్చితిని. వారు ఏం చేశారు? వాక్యమును గైకొని. కనుక క్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నమాట? శిష్యులకు 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? తర్ఫీదులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్ఫీదులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది కాలగమనంలో ఏమైంది? వీరు అపోస్తుల బోధ యందును సంఘ స్థాపన జరిగింది 12 మందితోటి. ఆ తర్వాత 3000 మంది చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత ఆరాధన క్రమాన్ని ఇస్తూ ఏమంటాడు? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారు నీ మాటలు గైకొని ఉన్నారు అన్నటువంటి ప్రభు. ఆ ప్రభువును వెంబడించినటువంటి శిష్యుల యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటిది మనం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ప్రముఖంగా మనం చూడవలసినటువంటి మాట ఏది అని అంటే, మేమేది వింటిమో. క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి ఏం చేశాను? నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి ఇచ్చి ఉన్నాను. వారు నీ వాక్యమును గైకొని. తీసుకున్నారా శిష్యులు? తీసుకున్నారా లేదా? మేమేది వింటుమో? ప్రభుకు ప్రియ శిష్యుడైనటువంటి అపోస్తులైన యోహాను చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? మేమేది వింటుమో. ఎవరి దగ్గర విన్నారు? 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. ఏమంటున్నాడండి? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. ఎవరి వల్ల విన్నారు? విన్నారు. 1వ వచనం ప్రకారం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏంటి? వారు విన్నారు. ఎవరి వల్ల విన్నారు? ప్రభు అయినటువంటి మేము ఆయన వలన విని మీకు ప్రకటించినది. విన్నదాన్నే ప్రకటిస్తూ ఉన్నాం. అందుచేత అది ఏ బోధగా గుర్తింపబడింది? అపోస్తుల బోధగా గుర్తించబడింది. కనుక అపోస్తుల బోధకు ఉన్నటువంటి అధికారాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అంటే అపోస్తుల బోధ అనేటటువంటిది ప్రామాణికం. అపోస్తుల బోధ ప్రకారమే బోధనే మనం వినాలి. అపోస్తుల బోధ ప్రకారమే మన విశ్వాసం ఉండాలి. అపోస్తుల బోధ ప్రకారమే మనం మారు మనసు పొందాలి. అపోస్తుల బోధ ప్రకారమే మనం ఒప్పుకోవాలి.
అపోస్తుల బోధ ప్రకారమే బాప్తిసం పొందాలి, క్రొత్తగా జన్మించాలి. అపోస్తుల బోధ ప్రకారమే నూతన సృష్టిగా మార్చబడాలి. అపోస్తుల బోధ ప్రకారమే జగత్తు పునాది వేయబడక ముందు ఒక దేవుని కుమారుడుగా, కుమార్తెగా, క్రైస్తవులుగా మనం చేయాల్సినటువంటి సత్క్రియలు మనం ఏం చేయాలన్నమాట, జరిగించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ అపోజిట్స్. అపోస్తుల ఒక బోధకు ఉన్నటువంటి అధికారం అది. ఎవరి విశ్వాసం వారిదంటే కుదరదు, అసలు విశ్వాసమే కాదు. ఎవరి భక్తి వారిది అంటే కుదరదు, అసలు నీకున్నది భక్తే కాదు. అవునా కదా అండి? అపోస్తుల బోధ ఏ సంఘాన్ని అయితే సూచిస్తూ ఉందో ఆ సంఘమే సత్యం. క్రీస్తు ప్రభు కట్టుకున్నటువంటి, ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి, ఆయన పరిశుద్ధ శరీరమై ఉన్నటువంటి ఆ సంఘమే క్రీస్తు సంఘం. అపోస్తుల బోధకు అనుసరణీయమైనటువంటిది క్రీస్తు సంఘం. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల బోధను ప్రామాణికంగా చేసుకుని బోధను అనుసరించినటువంటి క్రైస్తవులు అయి ఉండాలి తప్ప మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నడిపించుకునేటటువంటి క్రైస్తవులు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉండటానికి వీలు లేదు, ఉండరు. ఒకవేళ ఉన్నా దేవుడు గుర్తించే పర్లేదు. నీకు దేవునికి ఏ సంబంధం ఉండదు, నీకు క్రీస్తుకు ఏ సంబంధం ఉండదు, నీకు క్రీస్తు రక్తానికి ఏ సంబంధం ఉండదు, నీకు గ్రంథానికి ఏ విధమైన సంబంధం ఉండదు. సంబంధం లేనటువంటి విశ్వాసాన్ని, భక్తిని ఎంతకాలం కొనసాగిస్తారండి? దేవునితోటి, క్రీస్తు ప్రభుతోటి, క్రీస్తు రక్తంతో, పరిశుద్ధ గ్రంథంతో సంబంధం లేనటువంటి భక్తి విశ్వాసాలను ఎంతకాలం కొనసాగిస్తారు? క్రైస్తవులమని చెప్పుకుంటూ ఎంతకాలం చలామణి అయిపోతారు? నేనైనా మీరైనా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిష్ఠతోటి, నియమబద్ధంగా, పూర్ణ విశ్వాసంతోని, భయభక్తులతోని మన జీవితాన్ని నడిపించుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం నడిపించేసుకొని మేము క్రీస్తు సంఘ సభ్యులమే, మేము సత్క్రైస్తవులమే, మాది సత్యమైనటువంటి సంఘమే అని చెప్పుకునేటట్లుగా మాటలకు మాత్రమే పరిమితమై ఉంటే దానివల్ల ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం చేకూరదండి. ఆలోచిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా. మనం ఏం చూస్తున్నాం? ఉపదేశ క్రమం, అపోస్తుల బోధ. అపోస్తుల బోధను నేను ఏం చేయబోతున్నాను? స్థిరపరచబోతున్నాను ఈనాటి పాఠంలో. దానికి అనుకూలంగా లేకపోతే మనం క్రైస్తవులం కాదు, దేవుని రాజ్య పౌరులు కాదు, పరలోకపు వారసత్వం మనకు దొరకదు, నిత్య జీవపు హక్కు మనకు లభించదు. నామకార్థంగా చాలామంది అయిపోతాం, ఆఖరికి వెళ్ళి అగ్నిగుండంలో పడతాం. అప్పుడు కానీ తెలియదు అసలు సంగతి ఏంటంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంచేత ఏమంటాడు? మేమేది వింటిమో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో. మేము ఆయన వినిన సంగతులనే ఏం చేస్తున్నాం? ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరు వలన? రాత్రి చెవిలో చెప్పాడు, సంతకాడ చెవిలో ఊదాడు, అర్ధరాత్రి కూడా నన్ను పలకరించి నాతో మాట్లాడాడు. ఇదంతా సోది. గ్రంథం యొక్క విలువ ఏంటనేది తెలియకుండా మాట్లాడేటటువంటి మాట్లాడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతున్నాను.
క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. ఎవరైతే సువార్తను ప్రకటించి ఎవరైతే క్రొత్త జన్మకు పునాదులు వేస్తారో దేవుని వాక్యము అనేటటువంటి శాశ్వత బీజము ద్వారా పుట్టడానికి మార్గం సరళం చేస్తాడో వాడెవరన్నమాట? తండ్రి. చెప్తున్నాను కదా, నా తర్వాత అనేకులు ఉపదేశకులు రావచ్చు నా తదనంతరం, కానీ తండ్రి ఎవరు? ఎవరు? నేనే. అంచేతనే మాట్లాడుతూ ఏమంటున్నాడు? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. తిమోతిని పంపిస్తాను. అతడు ఏం చేస్తాడు? ప్రతి స్థలంలో నేను నడుచుకునే విధానాన్ని మీకు బోధిస్తాడు. నడుచుకునే విధము అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధానం మీకు జ్ఞాపకం చేస్తాడు. ఒకే బోధ, అపోస్తలుల బోధ. అపోస్తలులు బోధించిన, ఆ తర్వాత వచ్చినటువంటి సువార్తికులు బోధించిన, తిమోతి కానీ తీతు కానీ, ఇటువంటి వారందరూ బోధించిన ఎన్ని బోధలు? వ్యక్తులను బట్టి బోధలు మారిపోవు. పరలోకపు తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకు పంపించినటువంటి బోధ ఒకే బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికినటువంటి బోధ. నేను వచనాన్నే వర్ణిస్తూ ఉన్నా, వాక్యానికి బయట నేనేం మాట్లాడలేదు. పరిశుద్ధులు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ. మనిషి యొక్క ఊహను బట్టి ప్రవచనం ఎప్పుడు పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మరి ఎలా కలిగింది? లేఖనం ఎప్పుడు కూడా మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మూలం దేవుడు. ఆ వారు రాయటానికి ప్రేరేపించిన వాడు ఎవరు? అంచేతనే పరిశుద్ధాత్మను అపోస్తులకు వాగ్దానం చేశాడు. సంఘ ప్రారంభ సందర్భంలో వారికి ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు తన తొలి ప్రసంగాన్ని చేసినప్పుడు మొదట 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల బోధ, ఉపదేశ క్రమం. నేను వచ్చిన, తిమోతి వచ్చినా ఏం బోధిస్తాము? ఒకే బోధ. ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించే విధానమును మాత్రమే తిమోతి ఏం చేస్తాడు? మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు నామమాత్రపు క్రీస్తు సంఘాలలో కూడా బోధలు మారిపోయాయి. అపోస్తలుల బోధ లేదు, పేరుకు మాత్రమే. చెట్టు పేరు చెప్పుకున్నట్టుగా ఏమంటున్నారు? క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం అంటున్నారు. కానీ వాస్తవానికి క్రీస్తు సంఘం ఉనికి ఆ స్థానిక సంఘాల్లో లేదు. అపోస్తలుల బోధన పూర్తిగా విడిచిపెట్టేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ నమూనాను పూర్తిగా విడిచిపెట్టేశారు. వారి ఇష్టాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అది క్రీస్తు సంఘం అంటున్నారు. అలాంటి వారిని సమర్థించేవారు కూడా క్రీస్తు సంఘ సభ్యులుగా చాలామంది అయిపోతున్నారు. వాస్తవానికి అది క్రీస్తు సంఘము కాదు, వాళ్ళు క్రీస్తు సంఘ సువార్థికులు కాదు, వాళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు కాదు. ఏం చేస్తున్నాం అంటే పూర్తిగా ఏం చేశారన్నమాట? అపోస్తలుల బోధను విడిచిపెట్టేశారు. మీకు అర్థమవుతుందండి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
2వ అధ్యాయం ఆఖరి వచనం అనగా 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎక్కడ బోధిస్తున్నాం? క్రీస్తునందు బోధిస్తున్నాం, దేవుని ఎదుట బోధిస్తున్నాం. క్రీస్తుకు తెలియకుండా, దేవునికి తెలియకుండా మా బోధ కొనసాగడానికి అవకాశం లేదు. మేము సత్యమే బోధిస్తూ ఉన్నాం, అపోస్తుల బోధన ఉన్నట్టుగా అందిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పం మేరకు, దేవుని చిత్తం మేరకు మాత్రమే దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నామని దానికి రుజువు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఏం చేస్తారంటే క్రీస్తునందే మేము బోధించుచున్నాం. దేవుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాం. ఏ ఆదివారం ఎవరు వస్తున్నారు, ఎవరు మానేస్తున్నారు, ఏ ఆదివారం నేను ఏం బోధిస్తున్నాను, ఏ బైబిల్ తరగతిలో ఏం బోధిస్తున్నానో దేవునికి తెలుసా? ఎవరు నిజమైనటువంటి విశ్వాసంలో, నిజమైనటువంటి భక్తిలో ఉన్నారు, ఎవరు నటిస్తూ ఉన్నారో, వేషధారణతో ఎవరున్నారో దేవునికి తెలుసా? తెలియదు అనుకుంటున్నాను. నేను వచ్చానా లేదని దేవుడు చూడటం. ఈ వారం మానేసి, వచ్చే వారం మానేసి, తర్వాత ఏదో ఎప్పుడు వెళ్తే నెలకోసారి వెళ్తే సరిపోద్ది. క్రమం, అక్రమం కాదు దేవునికి కావాల్సింది. అక్రమం చేయవాళ్ళన్న యొద్ద నుండి పొండి అనేవారి లిస్టులో ఏ సహోదరుడు కానీ, ఏ సహోదరి కానీ ఉండటానికి వీలు లేదండి. అక్రమ జీవితాన్ని దేవుడు అంగీకరించడు. ఏం కావాలన్నమాట? క్రమమైనటువంటి జీవితం. ఏం కావాలండి? క్రమమైనటువంటి జీవితం. కనుక క్రీస్తునందు బోధిస్తూ ఉన్నాం, దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న పోస్తులని కాదని, బోధించే సువార్థికుని కాదని. ఎక్కడ క్రైస్తవం ఉన్నది? ఎక్కడ విశ్వాసం? ఎక్కడ భక్తి జీవితం? సువార్థికుని కాదా? మమ్మును పోలి నడుచుకుంటే ప్రభువును పోలి నడుచుకున్నట్టే. తెస్సలోనికే పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు మాట్లాడినటువంటి మాటలవి. మమ్మును మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. ఆలోచించాలని కోరుతున్నా. అపోస్తలుల బోధ మేము ఏది వింటిమో అదే బోధిస్తున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించినదేమనగా, ఎవరి వలన విని? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలన విని. ప్రామాణికమైనటువంటి అపోస్తలుల బోధకు వెలుపల క్రైస్తవ్యం లేదు, క్రైస్తవ విశ్వాసం లేదు, క్రైస్తవ భక్తి లేదు. రెండో అధ్యాయం
సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంత పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియదు. సువార్త ప్రకటించేటప్పుడు సువార్తికునికి ఇవి సర్వసాధారణం, ఇంట్లోనైనా బయటైనా. తన ఇంటను తన స్వదేశంలో తప్ప ఎక్కడ ప్రవక్త కనుక ఇంట్లో అవమానాలు జరుగుతుంటాయి, తన స్వదేశంలో కూడా ఏం జరుగుతుంటుంది, అవమానాలు జరుగుతుంటాయి. అది అంటున్నాడు, మేము శ్రమపడి అవమానము పొంది ఎంత పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. అనగా మా బోధ కపటమైనది కాదు, మేము బోధించేటటువంటి బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. వాక్యానుసారంగా జీవించడానికి చాలా కష్టపడిపోతున్నారు బాబు, ఇష్టం అవ్వట్లేదు. ఏదో సంఖలో బైబిల్ పెట్టుకుని రావడం, కూర్చోవటం, వెళ్ళిపోవటానికే చూస్తున్నారు తప్ప వాక్యానికి అనుగుణంగా జీవితాలు మలుచుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి ఇష్టపడట్లేదు. పరలోకానికి నిత్య జీవానికి వారసులు అవడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ సుఖంగా ఉంటే చాలు, తిండి బట్ట అవసరమైనటువంటి సంపదను సమకూర్చుకొని ఇక్కడ సుఖపడిపోతే చాలు. అనేకుల యొక్క ఆలోచన. ఏమండి, మా వ్యక్తిగత అవసరాలు తీర్చడానికే దేవుడు ఉన్నాడు. మాకు డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి, బంగారం కావాలంటే బంగారం ఇవ్వాలి, వెండి కావాలంటే వెండి ఇవ్వాలి, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇవ్వాలి, ఇల్లు కావాలంటే ఇల్లు ఇవ్వాలి, భూములు కావాలంటే భూములు ఇవ్వాలి, అబ్బాయికి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇవ్వాలి, అమ్మాయికి పెళ్లి కావాలంటే పెళ్లి. ఇక దేవుడు ఇందుకే ఉన్నాడు. ఈ శరీర సంబంధమైనటువంటి వాటిని సమకూర్చుతూ ఉండగా దేవుడు అంత గొప్పవాడు లేడు. ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఇందులో ఏది తక్కువైనా దేవుడు కాదు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, మరణానికి యోగ్యులైనటువంటి వారు. శరీరానుసారమైన మనస్సు మరణం, చావుకులోనైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మా విశ్వాసం చూడండి, మా భక్తి చూడండి అంటున్నారు. కుదరదు. అంచేత ఏమంటున్నాడు, అనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు, మా బోధ మోసయుక్తమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఏమంటారండి సువార్తికుని పట్టుకొని? సువార్తికుడి జీవితం మీద ఏమని వ్యాఖ్యానం చేస్తారండి? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటి, హక్కు ఏంటి, మీ బ్రతుకులేంటి? నేనే ఉన్నాను, నిజముగా దేవుని చేత సువార్త మాకు అప్పగించడానికి యోగ్యుడని దేవుడు ఎంచాడు అనుకోండి, మీరు దూషించే దూషణలు, మీరు చేసేటువంటి అవమానాలు అవి మీకు శాపగ్రస్తమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఆశీర్వాదం అవడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే సువార్తికుల ముందు సంఘ సభ్యుడు గడ వనకాల్సిందే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడటానికి, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. ఎవరికి అప్పగించుకున్నారు? మీరు వాక్యమును అంగీకరించి, తెస్సలోనికే పట్టణంలోని క్రీస్తు ప్రభు యొక్క సంఘం వారు వాక్యాన్ని అంగీకరించి, అపోస్తలుడైన పౌలు బోధించినటువంటి వాక్యమును అంగీకరించి మమ్మును మొదట ఎవరిని బోధించేవాడిని, ఆ తర్వాత ఎవరిని ఆ బోధన బట్టి ప్రభువును పోలి నడుచుకునేవారైతే. సువార్తికులు లేకుండా ఏమీ లేదని క్రైస్తవులు.
సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత దృక్పథాలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు వాక్యానికి విరుద్ధంగా. ఏం బ్రతుకులండి? నువ్వు సువార్తలకు విలువ ఇవ్వలేదు అంటే క్రీస్తు ప్రభువుకు విలువ ఇవ్వలేదు అంతే. దేవునికి విలువ ఇవ్వలేదు అంతే. ఏం చేత? సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై. ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు, అపోస్తులుడు అంటున్నాడు, అపోస్తులుడు పౌలు అంటూ ఉన్నాడు. అంచేత అపోస్తులను బోధించినటువంటి బోధే ప్రామాణికం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. బోధ విషయం ఏం చేయమంటున్నాడు? పోరాడమంటున్నాడు. ఏది పోరాటం? ఏది? ఆమె నమ్మతారు, వెళ్ళిపోతారు, భగవాన్ వస్తే వస్తారు, లేకపోతే లేదు బైబిల్ తరగతికి. మీ ఇష్టం, సర్వస్వతంత్రులు కదా. ఎక్కడ పోబడుతున్నారు వాక్యానికి? దేవుని మాటకు ఎక్కడ విధేయత చూపిస్తున్నారు? తమ ప్రాణాలు క్రీస్తు నామం కొరకు సజీవంగా యాగంగా అర్పించేసి హతసాక్షులైపోయిన వారి యొక్క బోధ అపోస్తలుల బోధ. ధనాపేక్షతోటి కాదు చేసేది. ఏమంటున్నాడు? మేము మనుషులను సంతోషపెట్టి వారము కాక. ఇష్టం లేకపోవచ్చు నేను బోధించే బోధ. నేనేం బోధిస్తున్నాను అనేది దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఏం బోధిస్తున్నాను, ఏ ఉద్దేశంతో బోధిస్తున్నాను అనేటటువంటిది దేవునికి తెలుసు, క్రీస్తు ప్రభువుకి తెలుసు. రెండు పెదాలు ఖాళీ చేసి నాలుకలు దళదళలాడిస్తూ మీ ఇష్టానుసారంగా మాట్లాడినంత మాత్రాన నా బోధ సత్యం కాదు, లేదా అపోస్తుల యొక్క బోధ సత్యం కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టి వారము కాక. మీ సంతోషంతో మాకు పని లేదు. బోధ మిమ్మల్ని సంతోష పెట్టవచ్చు, మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. బాధ పెడితే దిద్దుకోండి, మారు మనసు పొందండి, బ్రతుకులు సరి చేసుకోండి, పరివర్తన చెందండి. అంతేగాని బోధ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయకండి, వాక్యం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయకండి. వాక్యం మీద దాడి దేవుని మీద దాడి. అది దేవుని వాక్యమే. అర్థం అవడం కొరకు రకరకాలైనటువంటి దృష్టాంతాలని వినియోగిస్తూ ఉంటాం. ఆ దృష్టాంతాలు కరెక్టా కాదనేది రండి గ్రంథం పట్టుకు కూర్చుందాం. అంతే తప్ప వాక్యానికి విరుద్ధంగా వ్యాఖ్యానించడానికి, వాక్యానికి అవిధేయులు అవడానికి, వాక్యానికి లోబడకుండా ఉండటానికి ప్రయత్నం చేశారనుకోండి, మీరే భ్రష్టులు అవుతారు. భ్రష్టులు. అంచేతనే ఎఫెసీ పత్రికలో ఏమంటాడు పౌలు? ఎఫెసీలకు రాస్తూ, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడు? 4వ అధ్యాయం 20-21 వచనాలు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యమును ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఎవరు నేర్చుకోవాలి? బోధ ద్వారా. ఎవరు నేర్చుకోవాలండి? క్రీస్తు నేర్చుకోవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా దేన్ని అనుసరించాలి? వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని అనుసరించిన వాడు క్రీస్తును అనుసరించిన వాడు. క్రీస్తును అనుసరించాలి అంటే వాక్యము ద్వారా ఎవరన్నా నేర్చుకోవాలి? క్రీస్తును నేర్చుకోవాలి. దీని కొరకు కృషి చేయకుండా నా కోసం బోధ చేశాడు, ఆడి కోసం బోధ చేశాడు, వీడి కోసం బోధ చేశాడు. నువ్వెవరివి? నీకున్నటువంటి యోగ్యత ఏంటి? నీకున్నటువంటి అర్హత ఏంటి దేవుని వాక్యం మీద దాడి చేయడానికి? నీ జ్ఞానం ఎంత? నువ్వెంత? భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవని క్రీస్తు ప్రభు చెప్తే, అశాశ్వతమైనటువంటి నీవు నేను శాశ్వతమైనటువంటి దేవుని వాక్యం మీద దాడి చేయటం అనేటటువంటిది దేవుని మీద దాడి చేయటమే, దేవుని మీద తిరుగుబాటు చేయటమే.
దేవుని మీద తిరుగుబాటు చేయటమే. ఎంతమంది ఉన్నామో ఇక్కడ జాగ్రత్తగా మేము ఈ జీవితాల పరిశీలన చేసుకోండి. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ముందు నేరస్తులుగాను దోషులుగాను నిలబడే గతికి దిగజారకండి. మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యములు ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారు అయిన యెడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకునేవారు కాదు. నేర్చుకోవాలి క్రీస్తుని. దేని ద్వారా? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా ఏం చేయాలండి? నేర్చుకోవాలి. 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఏమంటారు? తెస్సలోనికే పత్రిక వెళ్ళారా అండి? నేను అక్కడే మాట్లాడుతున్నాను. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు. డబ్బు ఈరోజు ప్రతివాడు ఓ సైడ్ బిజినెస్ అయింది. ఇప్పుడు సువార్త సంపాదించుకోవాల్సినటువంటి లక్షల కోట్లు సంపాదించేసుకున్నాడు డైరెక్ట్గా. అన్యాయంతో అక్రమంతో న్యాయబద్ధంగానో సంపాదించేసుకుంటున్నాడు. రేపు వద్ద కాలు చేయ వంగేసరికి ఒక సపోర్టు. ఏ అర్హత ఉండదు, ఏమీ తెలియదు, దేవుని సంకల్పం ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలియదు, ఏ వాక్యాన్ని ఎలా బోధించాలో తెలియదు, ఒక మాటను ఎలా వివరించాలో తెలియదు. ప్రతివాడు ఓ సైడ్ బిజినెస్. డబ్బులు ఉంటున్నాయి, బాక్సులు కొనేయటం పెట్టేయటం. ఏం చేస్తున్నారు అన్నమాట? ఏం చేస్తున్నారు? కనీసం ఒక్కొక్కడికి స్పష్టంగా ఒక పదాన్ని చదవటం రాదండి. సేవ చేసేస్తారట. ఒక పదాన్ని ఎలా వివరించాలో రాదండి. అలాంటి వారిని సమర్థించేటటువంటి మూర్ఖులు. అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రార్థనలకు వెళ్ళేవారు, అలాంటి వారు నడిపించేటటువంటి ఆరాధనలో పాలు పొందే వారందరూ కూడా ఎవరన్నమాట? మూర్ఖులు, వాక్య జ్ఞానం ఎరగనటువంటి వారు. మా ఇష్టమని అనొచ్చు. లేఖనం సమర్థించినప్పుడు, గ్రంథం సమర్థించినప్పుడు అదంతా కూడా ఏంటన్నమాట? వ్యర్థమే, పనికిమాలిందే. అతను బోధ చేసి ఒక సంఘాన్ని నడిపించడానికి, కొన్ని కుటుంబాలు నడిపించడానికి అతనికి ఉన్నటువంటి అర్హత ఏంటి, అతనికి ఉన్నటువంటి యోగ్యత ఏంటి, అతను చేసే సేవా విధానం ఏంటి, అతని జీవితం ఏంటి, అతని బ్రతుకేంటి, ఇదేం ఆలోచించరట. సంఖ్యలో బైబిల్ నెట్టుకు వెళ్ళిపోతారు. ధనాపేక్షను కప్పిపెట్టేటటువంటి వేషం, నటన, డబ్బు సంపాదనే ధ్యేయం. ఈ లోపల ఎవరన్నా తగిలాడు అనుకోండి, చెక్కులు వస్తుంటాయి. ఎక్కడి నుంచి? అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, కెనడా నుంచో, ఇంకో చోట నుంచి ఏమొస్తుంటాయి? చెక్కులు వస్తుంటాయి. మార్చుకొని విలాసవంతంగా జీవించేస్తుంటారు అన్నమాట. ఇది ఎత్తుగడ. అర్థమవుతుందా అండి? అనేకులు ఉన్నారు అలాంటి వారు. అనేకులు ఇలాంటి వారు ఉన్నారు. బోధకులుగా చలామణి అయిపోతూ వారిని సమర్థించేవారు కూడా ఉండటం అనేటటువంటిది విచారకరమైనటువంటి సంగతి. మరలా చెప్తున్నాను, మా ఇష్టమని మీరు అనుకోవచ్చు. మీ ఇష్టమే. ఎంతవరకు? క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నిలబడక ముందు వరకు నీ ఇష్టమే. కానీ న్యాయపీఠం ముందు నిలబడిన తర్వాత సంగతి ఏంటో తెలుస్తాడు. సర్వ న్యాయాధిపతిగా మధ్యాకాశంలో ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు తెచ్చే సమయంలో ఎవరి విశ్వాసం ఏంటో, ఎవరి భక్తి ఏంటో, ఎవరి క్రైస్తవ జీవితం ఏంటో, ఎవరు ఏంటి అనేటటువంటిది తేల్చేస్తాడు. ఎక్కడికి పంపాలో, తన వెంట పెట్టుకుని పరలోకాన్ని తీసుకెళ్లాలా, లేకపోతే అగ్నిగుండానికి దోసేయాలా, ఏం చేయాలనేది ఆయన ఏం చేస్తాడన్నమాట, నిర్ణయిస్తాడు. కాబట్టి ఏం చేస్తున్నాను? మీరు ఎరిగి ఉన్నట్టు ఇచ్చకపు మాటలేదు, ధనాపేక్షను కప్పిపెట్టి వేషమైన మా దగ్గర లేదు, మేము వినియోగించలేదు. దీనికి దేవుడే సాక్షి. దీనికి ఏంటన్నమాట? దేవుడే సాక్షి. ఈ సువార్త పనిలో ప్రాణాలు అర్పించడానికి కూడా, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సంఘం కొరకు సువార్తకులు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 8వ వచనం, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాసక్తి గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. మా ప్రాణాలను కూడా మీకు అర్పించడానికి, మీ కొరకు అర్పించడానికి మేము సిద్ధపడి ఉంటుంది. ఎవరంటున్నారు? అపోస్తులైనటువంటి పౌలు.
13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు. ఎవరి వల్ల? ఎవరి వల్ల అండి? అపోస్తలుల వల్ల. మా వలన అంగీకరించినప్పుడు మేమే అధికారయుతంగా బోధించేటటువంటి మమ్మనే దేవుడు యోగ్యులు చేయించి మాకు ఏం చేశాడు? సువార్తను మాకు అప్పగించాడు. మీరు ఎవరి ద్వారా అంగీకరించాలి? అపోస్తలమైనటువంటి, క్రీస్తు అపోస్తలమైనటువంటి మా ద్వారానే మీరు మాకు బయలుపరిచేసాడంటే చాలదు, మాకు చూపించేసాడంటే చాలదు. నా చెవిలో అర్ధరాత్రిగా చెప్పాడు అంటే చాలదు. అపోస్తలుల ఉపదేశ క్రమం ఏం చేస్తుంది? పాపమునకు దోషులైనటువంటి వారిని పాపము నుండి విమోచించి నీతికి దోషులుగా చేసేది బోధ. దానికి ఏం చేయాలి? అప్పగింపబడాలి, హృదయపూర్వకంగా దానికి అప్పగించబడాలి, దానికి హృదయపూర్వకంగా లోబడాలండి. అది అపోస్తలుల బోధకు ఉన్నటువంటి అధికారం. మీకు అర్థమవుతుందా? 2వ పత్రిక సమయం అయిపోవచ్చింది. 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మీరేలాగున రక్షింపబడ్డారో లేదో మీకు మీరే తెలుసు. అసలు మీరు రక్షింపబడ్డారో లేదో మీకు తెలుసు. వ్యక్తిగతంగా రక్షింపబడ్డారా? భయముతోటి వణుకుతోటి మీ రక్షణ కొనసాగుతుందా? మీకే తెలుసు. బాప్తిసం పొందిన ప్రతి వాడు రక్షింపబడే అవకాశం లేదు. వాక్యానికి లోబడినప్పుడు, అపోస్తలుల బోధకు విధేయత చూపబడినప్పుడు రక్షింపబడే అవకాశం లేదు, రక్షణ కొనసాగే అవకాశం లేదు. మిగిలిపోతారు అంతే నామమాత్రంగా. మేము పలానా క్రీస్తు సంఘ సభ్యులు. ఏంటి మీ పని అక్కడ? ఏమీ లేదు. మీ ఉనికి ఏంటి? ఏమీ లేదు. వెళ్ళాం, కూర్చున్నాం, పోయాం, ఏమి లేదు. మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళాం, ఇష్టం లేనప్పుడు మానేసాం, ఏమి లేదు. మీరెలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ఎవరి సువార్త వలన పిలిచాడట? అపోస్తలులమైనటువంటి మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. మా సువార్త వలననే మీకు పిలుపు, మీకు ఆహ్వానం రక్షణ పొందడానికి, క్రీస్తు సంఘ సభ్యత్వాన్ని పొందడానికి, దేవుని రాజ్య పౌరసత్వాన్ని పొందడానికి, క్రీస్తుతో పాటు పరలోకమందు కూర్చుండటానికి. ఎవరి సువార్త వలన పిలుపు? మా సువార్త వలన. ఎంతవరకు విలువనిస్తూ ఉన్నారు అపోస్తలుల బోధకు? మీ హృదయాలను, మనసులను, మీ మనస్సాక్షులను పరిశీలన చేసుకోండి. అనేకులు మనస్సాక్షి పనిచేయట్లేదు. మేము తప్పు చేస్తున్నామనేది కూడా తెలియట్లేదండి. మేము వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాం అనేది కూడా తెలియట్లేదండి. మనస్సాక్షిని పనిచేయనివ్వట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నామో కూడా తెలియట్లేదు. ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదు. ఎలా వ్యాఖ్యానిస్తున్నామో తెలియట్లేదు. ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియట్లేదు. మనస్సాక్షి పనిచేయట్లేదు. మనస్సాక్షి పనిచేయనప్పుడు మనిషి మృగం అవుతారు. ఆడదైనా మగవాడైనా మృగం, ఒక జంతువులో తయారవుతారు అంతే. మనస్సాక్షి పనిచేయకపోతే. అంచేతనే క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంటుంది. క్రీస్తు రక్తం ఏం చేస్తూ ఉంటుంది? మనస్సాక్షిని ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడైనా చదివారా అండి? జ్ఞాపకం ఉందంటారా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. శుద్ధి లేదు. ఇక మనస్సాక్షికే శుద్ధి లేదు అని అంటే ఇక బ్రతుకులు అసలు ఉండదండి. నీతి పరిశుద్ధి అనేది అసలు ఉండటానికి అవకాశం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు రైట్ చేస్తున్నావు, నువ్వు చేసేది సత్యంతో కూడినటువంటిది, నువ్వు చేసేది మంచిగా ఉంది, నువ్వు చేసేది చెడుగా ఉన్నదని నిర్ణయించేది ఎవరన్నమాట? మనస్సాక్షి. మన అంతరంగ న్యాయాధిపతి అయినటువంటి మనస్సాక్షి. మనస్సాక్షిని పనిచేయకపోతే నీ బ్రతికేలా ఉంటుంది?
అయ్యో నేను ఈవేళ ఆరాధనకు వెళ్ళలేకపోయానే, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తుంది, రేపటి నుంచి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. మన పని చేయకపోతే ఏంటన్నమాట, వెళ్ళకపోతే వెళ్ళకపోయాం, మా పని మాకు నెరవేరింది, మేము అనుకున్నదాన్ని నెరవేర్చుకున్నాం, అనుకున్నదాన్ని తెచ్చుకున్నాం, అనుకున్నదాన్ని అనుభవించాం. అదంతా శరీర సంబంధమైంది, ఆత్మకు సంబంధించింది ఏమీ లేదు. ఆత్మకు సంబంధించింది ఏమీ లేదు. అంచేత ఏమంటాడు, మా సువార్త వలన మిమ్మును ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందటానికి. సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడు? దాచిపెట్టించాడు. ఎఫెసీ పత్రిక 1:3. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు దాచిపెడితే ఆ ఆశీర్వాదాలు పొందటానికి ఎవరి సువార్త వలన పిలిచాడు? మా సువార్త వలన, అపోస్తుల యొక్క బోధ వలన మిమ్మును పిలిచాడు. కాబట్టి సహోదరులారా, 15వ వచనం, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి. ఎక్కడ నిలకడగా ఉండాలి? అపోస్తుల బోధలో నిలకడగా ఉండాలి, క్రీస్తు సంఘంలో నిలకడగా ఉండాలి. కాబట్టి నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మేము నోటితో బోధించామనుకోండి, దేవుని బోధ చేసాము, యేసుక్రీస్తు మాకు నేర్పినటువంటి బోధనే మేము చేసాం. పత్రిక రాసామనుకోండి, దేవుని బోధనే పత్రికలో దేవుడిచ్చిన మాటనే పత్రికలో రాసాం, దేవుడిచ్చిన మాటనే మా నోటితోటి మేము పలికాం. అందుచేత ఏమంటున్నాడు? మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను. పారంపర్య ఆచారంగా విధుల దగ్గర వేసుకుని పుట్టినట్లో చూసుకొని కావాలనుకున్నాం. లోకాన్ని పారంపర్యాచారంగా ఆచరించటం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని పారంపర్యాచారంగా ఆచరించాలి. మొదటి శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు అదే బోధ. వేరొక బోధ వచ్చిందంటే అది క్రీస్తు సంఘం కాదు. మీకు అర్థమవుతుంది? ఆలోచిస్తున్నారు లేదా? నష్టపోతారు. సహోదరులారా నిలకడగా ఉండి. గ్రంథంలో రాయబడినటువంటి వాక్యంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండి. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. యేసుక్రీస్తు ఎలా మాట్లాడారు? మా అయ్యగారు ఏం చెప్పారంటే చల్లదు, కుదరదండి. అయ్యగారుల బోధకుడు ఏం చల్లదు. క్రీస్తు ఏం చెప్పాడో అదే చెబుతుంది. ఆయన దగ్గర శిష్యత్వం చేసి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి అపోస్తలులు ఏం బోధించారో అదే చెబుతుంది. మీకు అర్థమవుతుందా? 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. మా వలన పొందినటువంటి బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏం చేయాలట? ఇక్కడ చాలామంది అవిధేయులు ఉన్నారు. వాక్యానికి లోపడతారు. అపోస్తలుల బోధకు విధేయత చూపించరు. ఏం చేయమంటున్నాడు? బోధన ప్రకారం నడుచుకున్నటువంటి వాడు అక్రమంగా నడుచుకుంటున్నాడు. వాక్యానికి విరుద్ధంగా అక్రమంగా నడుచుకుంటున్నాడు. సంఘ కార్యక్రమాలకు క్రమంగా హాజరవడు. దేవుని పరిచర్యలో పారిభాగస్తుడవడు. సహాయ సహకారాలు అందించడు. ఆడవారని మగవారని కానుకలు యథార్థంగా ఇవ్వడు. దేవుని పనిలో పారిభాగస్తుడు గారు. వీళ్ళందరూ ఎవరన్నమాట? ఎవరు? మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకునేవారు. అటువంటి ప్రతి సహోదరుని యొద్ద నుంచి ఏం చేయమంటున్నాడు? ఇంకా నేను మాట్లాడాలి, ముగించేస్తాను. ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, నేను ముగించేస్తున్నాను.
చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి వేస్ట్ మెటీరియల్, దేనికి పనికిరాదు, వచ్చి కూర్చుని పోవటానికి తప్ప దేనికి పనికిరాదు. అటు వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసు. ధనాన్ని సమకూర్చుకుంటే చాలు, లక్షల్లో కోట్లలో ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే చాలు, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించేస్తే చాలు, ఇంకా దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి అవసరత లేదు. వ్యర్థమైనటువంటి బ్రతుకు, వ్యర్థ పనికిమాలినటువంటి జీవితం మీరందరూ ఆలోచిస్తూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. మరలా చదువుతున్నాను. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను ఏమైనా ఎదిరిస్తారండి? సువార్తను బోధించే బోధలు ఏమైనా ఎదిరిస్తారు? ఏమైనా తప్పులు పడతారు? రండి కూర్చుందాం, గ్రంథం తెరిచి కూర్చుందా రండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని పట్ల భయంతో వనకవలసినటువంటి వారు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అలాంటి వారి నుండి ఏం చేయమంటున్నాడు? తొలగిపోండి. ఆటంకములు భేదములు కలుగజేయ వారిని కనిపెట్టి ఉండండి అని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నిలదీయాలక్కర్లేదా? ఏం చేస్తున్నానంటే, అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు దాసులు కారు. దేనికి? ఈ వేళ నుండి రేపు మట్టిలో కలిసిపోయేటటువంటి ఈ పొట్టకే, ఈ కడుపుకే దాసులు. అది స్వతంగా సేఫ్టీగా ఉంటే చాలు. అంచేతని మాట్లాడుతున్నాడు, మీరు పాపమునకు దాసులై ఉంటారు. గతకాలంలో దేనికి దాసులై ఉన్నారు? పాపమునకు దాసులై ఉంటారు. కానీ ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడతారో, దేనికి అప్పగించబడ్డారు? దేనికి అప్పగించబడ్డారు? ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. శ్రద్ధగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.